మనుషులుగా చలామణి అవుతున్న వారికి ఎవరికి కూడా పదవుల్లో అగ్రస్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఎక్కడే అలాంటివి కూడా సహకారం అందట్లేదు అన్నటువంటి సారాంశంగా చెప్పుకోవచ్చు ఈ అంశం. సో ఇక్కడ మరొక కీలకంగా ఒక వార్త చూద్దాం. పిసిసి చీఫ్గా శ్రీధర్ బాబు అన్నటువంటి వార్త, అది కూడా ఒక ప్రశ్నార్థకరంతో ఒక వార్త ఇక్కడ ప్రచురితమైంది. డిసెంబర్లో క్యాబినెట్లో పునర్వ్యవస్థీకరణ, భారీ మార్పులు ఖాయమన్న ప్రచారం, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులుగా పొన్నం కోమటిరెడ్డి ఉండబోతున్నారన్నటువంటి ఒక ప్రశ్నార్థకరం వినిపిస్తోంది. బీసీ 2 అవుట్, బీసీల నుంచి 3 ఇన్ను, మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ ఖాయంగా కనిపిస్తున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది. అలాగే బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, విజయశాంతిలకు ఛాన్స్ దక్కవచ్చని కూడా ఒక ప్రచారం నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డికి ఒక లైన్ క్లియర్ అయింది అన్నటువంటి ఒక ఊహాగానం. అలాగే టీపీసీసీ చీఫ్తో పాటుగా శ్రీధర్ బాబుకు హోంమంత్రి దక్కుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. సీనియర్ మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పదవుల పంపకం కొన్ని మిగిలినటువంటి సందర్భాలు ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు ఉంచుకున్నారు. సో ఇవన్నీ ఎక్కడ ఉండబోతున్నాయి, ఎవరికి వెళ్ళబోతున్నాయి? ఎందుకంటే బీసీ నినాదంతో వచ్చింది 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించారో అప్పటి నుంచి కూడా దాని మీదే కసరత్తులు చేస్తున్నారు. ఆ ఫలితం మన జూబ్లీహిల్స్లో కూడా కనిపించింది. అయితే ఇక్కడ శాఖల్లో కూడా బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే బాగా పనిచేయట్లేదో వాళ్ళ మార్పులు చేర్పులు ఒక క్లియర్గా, అంటే 2028లో ఎన్నికలే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతుందా కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా. ఎందుకంటే నేతలు సమన్వయం చేసుకోవడం, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో గతంలో ఇప్పుడు వాళ్ళే సంతృప్తి పరిచే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. దీని సారాంశం అదేం చెప్పుకోవచ్చు. భారీ మార్పులు ఖాయంగా ప్రచారం. ఇక్కడ పొన్నం కోమటిరెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శులుగా ఉండబోతున్నారన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఒక రకంగా పొన్నం కోమటిరెడ్డి 2 మంత్రి పదవుల్లో ఉన్నారు. సో ఇక్కడ 2 బీసీలే. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే బీసీ నుంచి 2 అవుట్. ఎవరు అవుట్ అనేది కూడా చాలా కీలకం కాబోతుంది. 3 ఇన్ను, అంటే బీసీ నుంచి 2కి పదవి నుంచి తప్పించి 3కి ఇవ్వబోతున్నారు. ఆ 3 ఎవరు, తప్పించవలు ఎవరు, ఇవి చాలా కీలకంగా కాబోతున్నాయి. ఒకవేళ ఉంటే పొన్నం కోమటిరెడ్డి ఉండే అవకాశం ఉందా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంతోపాటుగా మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్, అంటే టీపీసీసీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని సో తప్పించి ఆయనకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అది మంత్రి పదవులోకి, క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు, మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్నటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. అలాగే బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, విజయ్